హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా కలియుగం 2064 మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 50 మినిట్స్ ఉంది. ఇది ఒక సైఫై సర్వైవల్ మూవీ. ఈ మూవీ స్టోరీ ఫ్యూచర్లో 2064లో జరుగుతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు, బాగుంది. మూవీ కొంచెం స్లోగా ఉంది. రన్ టైం కొంచెం తగ్గించుంటే బాగుండేది. లో బడ్జెట్ అయినా బాగానే చూపించారు. స్టోరీ ఏంటంటే 2064లో మూడో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత మనుషులు ఎలా సర్వైవల్ అయ్యారు, వాళ్ళకు తినడానికి తిండి అండ్ వాటర్ ఇవి దొరకవు, అయినా సర్వైవల్ ఎలా అయ్యారు అనేది స్టోరీ. తక్కువ బడ్జెట్లోనే బాగానే చూపించారు. మూవీ స్టార్టింగ్ గుడ్, ఇంటర్వెల్ బాగుంది. సెకండ్ హాఫ్ చాలా స్లోగా అండ్ లాగ్గా అనిపించింది. కిషోర్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్ వీళ్ళిద్దరి యాక్టింగ్ బాగుంది. మూవీ స్టార్టింగ్ 2064లో ఆ వరల్డ్ని బాగానే బిల్డ్ చేశారు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రెసిడెన్సీ వాళ్ళ గురించి ఎక్కువగా చూపించలేదు. ఓవరాల్ మూవీ నాకైతే ఫస్ట్ హాఫ్ ఓకే, పర్వాలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ బాగున్నాయి. ఒక డిఫరెంట్ మూవీ చూడాలనుకుంటే చూడండి. నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్ట్రీమింగ్ అండ్ ఆహా మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.